హాయ్, ఎలా ఉన్నారు? సున్నుండల రెసిపీని పాతకాలంలా చాలా టేస్టీగా మినపగుళ్ళతో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. మన సాంప్రదాయమైన సున్నుండలు చాలా టేస్టీ అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి మనం తప్పకుండా ఈ రెసిపీని ప్రిపేర్ చేసి మన పిల్లలకి, ఇంట్లో పెద్దలకి కూడా ఈ పండక్కి పెట్టేద్దాం. అయితే ఈ సున్నుండల రెసిపీని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తానండి. నేను ఇప్పుడు బెల్లంతోనే సున్నుండలు చేస్తున్నాను. నా వీడియో స్కిప్ చేయకుండా ప్రాసెస్ ఫాలో అవుతూ చేయండి, తప్పకుండా చాలా టేస్టీగా వస్తాయి. ముందుగా ఒక దళసరిపాటి కళాయిని తీసుకోవాలండి. దళసరిపాటి కళాయి తీసుకుంటేనే మనకి మినపగుళ్ళు బాగా వేగుతాయండి. నేను ఒక కప్పుతో 3/4 కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను. ఆ రిమైనింగ్ కప్పు నిండే వరకు మినపప్పును తీసుకుంటున్నాను. అంటే 3 వంతుల మినపగుళ్ళకి 1 వంతు మినపప్పును తీసుకోవాలండి. ఇలా పొట్టు మినపప్పును తీసుకోవడం వల్ల మన పాతకాలంలో అమ్మమ్మలు, నానమ్మలు చేసే సున్నుండల టేస్టు మనకు కూడా వస్తుందండి. మినుముల్లో ఉన్న హెల్తీ పోషకాలు కూడా మనకు వస్తాయి ఇలా పొట్టుతో ఉన్న మినపప్పును తీసుకోవడం వల్ల. వీటన్నిటిని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా వేగనివ్వాలండి. మంటని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టే వేపాలి. అలా వేపడం వల్ల లోపలికంటా వేగి పచ్చి లేకుండా మనకి సున్నుండలు చాలా టేస్టీగా వస్తాయండి. అటు ఇటు కలుపుకుంటూ వేపుకుంటూ ఉండాలి. అసలు ఈ సున్నుండలు పాతకాలంలో అయితే పొట్టు మినుములతోటే చేసేవారు. తిరగళ్ళు వేసుకుని వాటి పొట్టు సెపరేట్ చేసేసి వాటిని మిల్లుకు పంపించి చేసుకునేవారు. ఇప్పుడు మనం మినపప్పు వేసి చేసుకోవడం వల్ల అదే టేస్ట్ వస్తుంది. అలాగే ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా మినుములన్నీ ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి మినుములు లోపల వరకు వేగినాయో లేదో కొద్దిగా మినుములను తీసుకుని ఒక చెక్క మీద వేసి ఒక గ్లాస్తో చితగొట్టి చూడండి. అదిగో చూడండి, లోపల పప్పు కూడా బాగా దోర రంగులో వేగింది కాబట్టి మనకి మినుములు బాగా వేగినట్టు. మనం హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన వేగిపోతాయి, లోపల పచ్చి ఉండిపోతాయి. ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ల బియ్యాన్ని తీసుకుంటాం. ఇలా బియ్యం తీసుకోవడం వల్ల మనం సున్నుండలు తిన్నప్పుడు గొంతుకు అడ్డపడకుండా ఉంటుందండి. ఇలా కొద్దిగా బియ్యాన్ని తీసుకుని వాటిని కూడా ఒక 5 మినిట్స్ పాటు ఈ మినుముల్లో వేసుకుని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బియ్యం కూడా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కాస్త చల్లారనివ్వాలండి. నేను తక్కువ క్వాంటిటీలో ఇలా సున్నుండలు చేస్తున్నాను కాబట్టి మిక్సీ జార్లోనే మెత్తగా పిండి ఆడేసుకుని సున్నుండలు ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఎక్కువగా తీసుకుంటే కనుక మిల్లుకు పంపించి పిండిలా చేయించుకుని తీసుకోవాలండి. నేను తీసుకున్న క్వాంటిటీ మినుములు మిక్సీ జార్లో వేసి పిండి చేసుకునే విధంగా ఉన్నాయి కాబట్టి ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని మెత్తగా పిండిలా అయ్యే వరకు ఆడుకోవాలండి. బరక లేకుండా ఇలా చాలా స్మూత్గా పిండిలా అయ్యే వరకు మిక్సీ జార్లో ఆడుకోవాలి. ఇప్పుడు ఈ పిండినంతా ఒక గిన్నెలోకి తీసుకుని మనం ఏ కప్పుతో అయితే మినుములు కొలుచుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని తీసుకోవాలి. నేను ఈ మిక్సీ జార్లోనే బెల్లాన్ని కూడా యాడ్ చేసేసుకుని ఈ పిండి బెల్లం కలిసాక మిక్సీ పట్టుకుందామని ఇందులో కలిపేసుకుంటున్నాను. నేను తీసుకున్నది తక్కువ క్వాలిటీ కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా బెల్లం పొడాన్ని సున్నిపిండిలో కలిపి మిక్సీ పట్టుకుంటే బెల్లం చాలా మెత్తగా అయిపోతుంది, ఉండలు కట్టకుండా కూడా ఉంటుందండి. చూడండి, నేను బెల్లం పొడి సున్నిపిండి కలిపి ఇలా 2 సార్లు మిక్సీ పట్టుకున్నానండి. కొద్దిగా మిక్సీ పట్టాక కాస్త నాకు నలగలేనట్టు అనిపించింది. 2 సార్లు సెపరేట్గా ఇలా మిక్సీ పట్టేసుకుని ఈ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. ఎందుకంటే కాస్త పిండిలో బెల్లం ఎక్కువైనా మళ్ళీ మిక్సీ పట్టినప్పుడు పిండిలో బెల్లం తక్కువైనా 2 ఈక్వల్గా అయ్యి మొత్తం పిండి అంతా బెల్లాన్ని సరిపోతుంది. కాబట్టి మొత్తం పిండి అంతా ఇలా కలిపేసుకున్నాక నేను కాస్త పిండిని సెపరేట్ చేసేసి పక్కన ఉంచేసుకుంటున్నానండి. నాకు ఇప్పుడు అన్ని సున్నుండలు అవసరం లేదు కాబట్టి కొద్దిగా నిల్వ ఉంచుకుంటున్నాను. మీరు ఇదే విధంగా పిండిని తీసుకుని ఎక్కువ రోజులైనా నిల్వ ఉంచుకోవచ్చండి. ఇప్పుడు నాకు కావాల్సిన పిండిలో నెయ్యి వేసుకుని కలుపుకుని సున్నుండలు చేసుకుంటాను. మనం నెయ్యి వేసుకునేటప్పుడు నెయ్యిని బాగా హీట్ చేసుకోవాలండి. నెయ్యి వేసినప్పుడు ఇలా పొంగుతూ వస్తూ ఉంటే సున్నుండల టేస్టు చాలా బాగుంటుందండి. అదేవిధంగా బెల్లం కూడా కరిగి సున్నుండలు అవ్వడానికి చాలా వీలుగా ఉంటుంది. చేయి కాలుతుంది కాబట్టి వేడివేడి నెయ్యిలో చేయి పెట్టకుండా కొద్దిగా పొడిపిండిని దానిపైన వేసుకుంటూ చేయితో కలుపుకుంటూ ఈ సున్నుండల పిండి మొత్తానికి నెయ్యి పట్టే విధంగా కలుపుకోండి. ఈ సున్నుండ పిండిలో 1 కప్పుకి 1 కప్పు నెయ్యి అయితే సరిపోతుందండి.
మరి కాస్త ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొద్దిగా వేసుకోవచ్చు. మొత్తానికి మనం తీసుకున్న నెయ్యి అంతా ఈ పిండి అంతా పట్టించాలి. నాకు ఇంకా కొద్దిగా నెయ్యి పడుతుంది అనిపిస్తుంది, ఉండ అయ్యేలా లేదు కాబట్టి ఇంకొద్దిగా నెయ్యి యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని ఈ నెయ్యిని కూడా పిండి మొత్తం కలిసే విధంగా కలుపుకున్నాను. ఇలా పిండి మొత్తానికి నెయ్యి పట్టాక మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో సున్నుండలు నొక్కేసుకోవాలండి. కాస్త సున్నుండలు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు పెద్దగా అయినా చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మీడియం సైజులైనా చేసుకోవచ్చు. ఇలా 2 హ్యాండ్స్ ఉపయోగించుకుని మనం సున్నుండల్ని గట్టిగా నొక్కుకోవాలండి. ఇలా నొక్కుకోవడం వల్ల సున్నుండలు రౌండ్గా భలే తయారవుతాయి కదండి. నేను పిల్లల కోసమైతే మరి కాస్త చిన్నగా కూడా నొక్కుతాను. అలాగే మీరు మినుములతోటే మొత్తం సున్నుండల ప్రాసెస్ అంతా చేయాలి అనుకుంటే కనుక నా పాత వీడియోలో మినుములతో ఎలా చేసుకోవాలో కూడా ఉంటుందండి, ఒకసారి ఆ వీడియోని చూడండి. మొత్తం పిండి అంతా నేను ఇలా సున్నుండలుగా చేసేసుకున్నానండి. అంతేనండి, చాలా ఈజీగా అండ్ హెల్తీగా ఈ మినప సున్నుండల్ని మనమే ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ సంక్రాంతికి మీ ఇంట్లో కూడా ఇలా మినప సున్నుండలు చేసుకుని మీ ఇంట్లో వాళ్ళందరికీ టేస్ట్ చూపించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.